ఈ ఆదివారం దినమున మనమందరము నిర్ణయించినటువంటి నిర్ణయకాల ప్రకారం క్రైస్తవుడు అనే అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అంశంలో క్రైస్తవుడు అనే అంశంలో ఈరోజు జనవరిలో ఉన్నటువంటి 5 ఆదివారాలు, అదేవిధంగా ఫిబ్రవరిలో ఇది 2వ ఆదివారం. ఇప్పుడు 7 వారాల నుంచి కూడా మనం ఈ క్రైస్తవుడు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ దినమున, ఈ ఆదివారం దినమున క్రైస్తవుడైనటువంటి నీవు, నేను, మనమందరము తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని గురించి నేను మీతో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మనసును, మాటలను నేను మీతో షేర్ చేస్తాను. మనమందరము క్రైస్తవులందరూ తప్పనిసరిగా విధిగా చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేది ఒక విధిగా మనం చేయాల్సినటువంటి ఆజ్ఞ. మనందరము తప్పనిసరిగా మనం చేయాలని యేసు ప్రభు చేత ఆజ్ఞను పొందినటువంటి మనమందరము ఈ ఆదివారం దినాన ఈ అంశాన్ని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం. అంశం ఏంటంటే క్రైస్తవుడు తప్పనిసరిగా తన పొరుగు వారిని ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. ఎందుకు ఈ అంశాన్ని నేను ఈ క్రైస్తవుడు అనే అంశంలో ఈ ఒక భాగాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే ఇది ప్రతి క్రైస్తవుడు విధిగా చేయాల్సినటువంటి సంఘటన. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. ఇది తనను వలె తన పొరుగు వారిని ప్రేమింపవలను. మేము ఇంతకుముందు ఈ వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ అని ఒకటి మేము ఇది ప్రారంభించినప్పుడు దీనికి ఒక మోటో పెట్టాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అని. ఈ వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున కార్యక్రమాలను జరిగిస్తున్నప్పుడు దానిని మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ సంస్థను మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దానికి ఒక మోటో పెట్టాము. ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఏముందో చదవండి ఒకసారి. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏముంది? కొంచెం స్పీడ్గా చదవండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలోనే సంపూర్ణంగా ఉంది అంట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీయులకు ఇవ్వనటువంటి ఈ ధర్మశాస్త్రము సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఒకే ఒక మాటలో ఇమిడి ఉన్నది అన్న. ఏంటంటే అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క మాటలోనే మొత్తము ఇమిడి ఉన్నదండి. మరి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఉత్తరం రాసినప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక నిష్ఠూరమైనటువంటి నిజాన్ని రాశాడండి. ఏం రాశాడో తెలుసా? మీలో కక్షలు, కలహాలు ఉన్నాయి అని రాశాడు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో ఉన్నటువంటి నిజమైనటువంటి, నిగూఢమైనటువంటి, అసలు శిశులైనటువంటి సత్యాన్ని క్రైస్తవ సమాజం అది అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏంటంటే దానిలో నిలబడి దాంట్లో ముందు కొనసాగలేకపోతుంది కనుక ఈరోజు ఈ అంశాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క మాటలోనే మొత్తం ఇమిడిపోయి ఉన్నది. నేను ఒకసారి గలతీ పత్రిక, అదే గలతీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి నేను ఆలోచన చేస్తాను. ఒకసారి మీ అందరితో చూడండి ఏముందో. ఈ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఈ ప్రేమ ఎవరి నియమాన్ని పూర్తిగా మనం నెరవేర్చినట్లు ఒకసారి చూస్తాను నేను. చూడండి 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి అలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చిన వారై మీరందరూ ఉండాలి. ఎవరిదంటే ఇది? ఒకరి భారం ఒకరు భరించడం, నిన్ను అని పొరుగు వారిని ప్రేమించడం అనేది ఎవరి నియమం అనేది? యేసుక్రీస్తు నియమాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చాలంటే నువ్వు చేసిన పని ఏంటంటే ఒకరి భారాన్ని ఒకటి మోసుకోండి. నిన్ను అని నీ పొరుగు వారిని. నేను దీని గురించి ఒకసారి ఆలోచించగలను. ఈ ప్రేమను గురించి మన కొత్త నిబంధన చాలా వెరైటీ బుక్స్ ప్రింట్ చేస్తుంటారు, న్యూ టెస్ట్మెంట్. ఇలా చేస్తున్నప్పుడు పైన అర్థమే
మీద వైట్ అట్ట, పేపర్ అట్ట మీద మధ్యలో ఇట్లా డబ్బా కొట్టి బ్లూ కలర్లో ఒక డబ్బా కొట్టినటువంటి ఒక కొత్త ప్రింట్ వచ్చింది ఒకసారి, నూతన నిబంధన, కొత్త నిబంధన. దాని మీద ఏముండేదో తెలుసా? ప్రేమ సందేశము అని ఉండేది. మీ అందరికి గుర్తొచ్చింది ఇప్పుడు ఇది. నూతన నిబంధన మన ఈ కొత్త నిబంధన పుస్తకాన్ని బుక్ హౌస్ వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా అట్లా ప్రింట్ చేస్తుండేవాళ్ళు. ఒకసారి ఏం చేశారంటే వాళ్ళు ప్రేమ సందేశం అని ఒక 2-3 వెర్షన్లు తీశారు దాన్ని. అంటే నూతన నిబంధన అంతా కూడా ప్రేమ సందేశం. దేవుడు రాసినటువంటి ప్రేమ లేఖలు అంటే ఇవన్నీ. ఒక భక్తుడు చెప్తారు, బైబిల్ గ్రంథం దేవుడు మనుషుల కోసం రాయించినటువంటి ప్రేమ లేఖ. అంటే మొత్తం బైబిల్ గ్రంథం అంతా కూడా, ఈ మానవ సమాజం అంతా కూడా ప్రేమలో ముందుకు కొనసాగాలంటే ప్రేమను పెంచినది ఏమీ లేదు అనే సంగతిని అందరికీ తెలియజేయడానికి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి నేను యోహాను గారు రాసిన మొదటి పత్రిక వెళ్ళి చూస్తాను, 3వ అధ్యాయం 14వ వచనాన్ని. ఇది నేను మీకు ఇంతకుముందు ఒకసారి బోధించినటువంటి అంశం అయినప్పటికీ మరొకసారి మీ అందరూ సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ సిరీస్లో ఇది 7వ ఆదివారం రోజు పట్టుకొచ్చాను నేను దీన్ని. మొదటి రోజు అనగా ఆదివారం, మొదటి ఆదివారం 2వ తారీఖు వచ్చినటువంటి ఆదివారం క్రైస్తవుడు అనే అంశాన్ని చెప్పి, ఆ తర్వాత క్రైస్తవుడు చేయాల్సినటువంటి కార్యాలంటే వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఇది 6వ ఆదివారం, వాస్తవం ఇది 7వ ఆదివారం. అయితే మీకు క్రైస్తవుడు అనే అంశంలో నుండి తర్వాత క్రైస్తవుడు చేయాల్సినటువంటి పనులు, క్రైస్తవుడు జీవన విధానాన్ని మీకు తీసుకొచ్చినప్పుడు ఇది 6వ అంశాన్ని తీసుకొచ్చాను. ఏంటంటే ప్రతి క్రైస్తవుడు విధిగా తన పొరుగు వాడిని ప్రేమించవలెను, ప్రేమించబద్ధుడై ఉన్నాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 14వ వచనం, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. సార్ నన్ను క్షమించండి, 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. చూసారా ఎంత బలమైనటువంటి సందేశాన్ని దేవుడు పంపిస్తున్నారు మనకు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుడిని నీకు ఎరిగినాను అని నువ్వు చెప్తే అది అబద్ధం. ఒక చిన్న విషయం, మనం ఏం చేస్తామంటే మనకు ఎవడైతే పాజిటివ్గా ఉంటాడో వాడిని మాత్రమే ప్రేమిస్తుంటాం. అవును కదా? నేను కర్ణకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక ప్రశ్నను, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే ఎవరిని ప్రేమిస్తామో తెలుసా? మనని పొగిడేవాడినో, మనం చేసేది మంచి అనేవాడినో, లేకపోతే మనకు ఏదైనా సహాయం చేసేవాడినో, లేదంటే మన చుట్టమో, మన బంధువో, మన సొంత స్నేహితుడు, మనకు బాగా కలిసి వచ్చేవాడు, బాగా మనని కలుపుకొని పోయేవాడిని మాత్రమే ప్రేమిస్తాం మనం. ఒకవేళ ఎవడైనా మనం చెప్పింది తప్పు అన్నాడు అనుకోండి, వాడి మీద మనకు ప్రేమ ఉండదు. ఒకవేళ వాడు నీ మీద ఏదైనా చెడ్డగా, వాడు ఆ సమాజంలో నీ గురించి చెడ్డగా ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, వాడి మీద మనకు ప్రేమ ఉండదు. ఒకవేళ ఎవడైనా మన ఎడలో కీడు చేస్తున్నాడు అనుకోండి, వాడిని మనం ప్రేమించడం. ఒకవేళ ఎవడైనా మనకు వ్యతిరేకంగా మనం చేసినటువంటి కార్యాలన్నింటినీ వ్యతిరేకమైనటువంటి అబద్ధము ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, వాడిని మనం ప్రేమించలేము. కేవలం మనల్ని ప్రేమించే వాడిని మాత్రమే మనం ప్రేమిస్తాం. ఇప్పుడు ఇలాంటి వారిని గురించి యేసుక్రీస్తు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఆయన జీవించి ఉన్నప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా సొంత జ్ఞానాన్ని మేము ఏదేసి రుద్దడానికి ఇక్కడ నిలబడి లేదు. నేను మీరందరూ దేవుని పిల్లలుగా అత్యంత విశ్వాసంలో బలపడి మీరంతా ఎదగాలని, ఆ విశ్వాసంలో మీరు బలపడి ఎదిగిన తర్వాత పరలోకాన్ని మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు అనుభవించాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వరుసలో ఉన్నాను కనుక, మీ అందరూ పరలోకంలో ప్రవేశించాలని కోరుకుంటున్నాను కనుక, అలా మీరు పరలోకంలో ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలో అది బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ మాటలను మీకోసం పట్టుకొస్తున్నాను అంతే. నేను అలాగ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు నేను అలా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు అలా జీవించాలని కోరుకుంటున్నాను.
ఎప్పుడైతే మీరు అలా జీవిస్తారో అప్పుడు క్రీస్తు యేసు యొక్క ఆ నియమాన్ని మీరు పూర్తిగా మీరు నెరవేర్చిన వారై ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారో చూస్తాను నేను. ఈ సమాజం ఎలా ఉంది కదా, మనల్ని ప్రేమించే వారిని, మనకు ఇష్టమైన వారిని, మనల్ని ఎస్ అనేవాడిని, మనం ఏం చేసినా కరెక్ట్ అనేవాడిని, వాడిని మాత్రమే మనం ప్రేమిస్తున్నాం. మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక మాట మాట్లాడితే వాడిని మనం ప్రేమిస్తాం. ఇప్పుడు ఇలా ఉంటున్నటువంటి ఈ క్రైస్తవ సమాజాన్ని, ఇలా ఉంటున్నటువంటి ఈ దేవుని పిల్లలు అనుకుంటున్నటువంటి మనందరిని గురించి యేసు ప్రభు ఏం చెప్పాడో చూస్తాను నేను ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన బోధ మొదలుపెట్టినప్పుడే ఆ బోధలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి ఆయన బోధించినప్పుడు చూస్తాను నేను అసలు ఏం చెప్పాడు ఆయన. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46 నుంచి 48 వరకు గల వాక్య భాగాన్ని చూస్తాను ఒకసారి నేను. యేసు ప్రభు చెప్పినటువంటి మాట 46, 47, 48 ఈ 3 వచనాలను మనం ఒకసారి ధ్యానం చేయడం ప్రయత్నం చేద్దాం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? అన్యజనులు సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు కదా. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ యేసు ప్రభు వేసినటువంటి ప్రశ్న, మీరు మిమ్మల్ని ప్రేమించేవాడినే తిరిగి మీరు ప్రేమిస్తే మీకు ఏం ఫలం వచ్చింది అని అడిగారు ఆయన. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చేస్తున్నారు కదా, వాడికి వచ్చిన ఫలమే నీకు వచ్చింది అని అర్థం. చదవండి దానికి ఏముంది. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులను అలాగూ చేస్తున్నారు కదా. ఇది మాత్రం ఇది నాకు కూడా బాగా తగిలినటువంటి అంశం. అదే చెప్తున్నాను నేను. మా పిల్లలందరూ, మా యవనస్తులైన పిల్లలందరూ నా మీద బాగా నేరం పెడతారు. ఏంటి, నేను ఎవడైనా నా గురించి పూర్తి స్థాయిలో వ్యతిరేకం చేస్తుంటే నేను వెళ్ళి వాడికి వందనాలు రా అని చెప్తాను. వాడు నాకు చెప్పకపోదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, ఏం చెప్పారో అది నాకు అర్థమైంది కనుక నేను వెళ్ళి చెప్తాను. ఇప్పుడు మా పిల్లలు అది చూసి, ఏందయ్య గారు వాడు పొద్దున్న లేస్తే నీ గురించి ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడుతుంటాడు, బ్యాడ్ చేస్తుంటాడు, నువ్వు పోయి వాడికి చెప్తావేంటి? వాడికి తిరిగి చెప్పట్లేదు కదా, నువ్వెందుకు వాడి దగ్గర పోయి వందనాలు చెప్తున్నావు నువ్వు అని నాకు యేసు ప్రభు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేంటంటే, నేను అన్యుల్లాగా ఉండకూడదని, నేను సుంకర్లాగా ఉండకూడదని, మీరు నువ్వు అలాగ ఉండకూడదని ఈ వాక్య భాగాన్ని తీసుకొచ్చి చెప్తున్నాను. యేసు ప్రభు ఏం చెప్పారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాను నేను. మీ సహోదరులకు మాత్రమే 47 వచనం, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? మీరేమి ఒకవేళ మీరు ఎవరైతే మీకు వందనాలు అయ్యారు చెప్తే, లేకుంటే మీకు వందనాలు సార్ అని చెప్తే, వాడికి తిరిగి నువ్వు చెప్తే నువ్వు ఎక్కువ చేసింది ఏంటి అన్నాడు ఆయన. ఏంటి నీలో ఉన్నటువంటి స్పెషల్ క్యాడర్ ఏంటి, నీ స్పెషల్ గ్రేడ్ ఏంటి అని అడిగారు. అందరూ అదేగా చేస్తాం, అందరూ అదేగా చేస్తాం. నువ్వు ఎక్కువ చేసింది ఏంటి? ఇంకా అందరు చేసిందే నువ్వు చేస్తున్నావు. అన్యజనులు అలాగే చేస్తున్నారు, సుంకర్లు అలాగే చేస్తున్నారు, దేవుని పిల్లలు కాని వాళ్ళందరూ కూడా, భూమి మీద ఉన్నటువంటి లోకస్తులందరూ కూడా అదే చేస్తున్నారు. తనని ఎవరైతే ప్రేమిస్తే వాడినే తిరిగి ప్రేమిస్తున్నారు. నువ్వు ఎక్కువ చేసింది ఏంటి అని. దీని గురించి మీ అందరికీ అర్థమయ్యే ఒక సులువైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సులువైనటువంటి ఎగ్జాంపుల్. మళ్ళీ ఎవరినో ఎందుకు మా జిమ్మన్నం తీసుకుంటా ఎగ్జాంపుల్, బయట వాళ్ళని కాకుండా జిమ్మన్నం తీసుకుంటా. జిమ్మన్ ఏం చేసిందంటే ఒక పెద్ద ఫంక్షన్ చేసిండు ఇంట్లో. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మంచి విందు భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టి, ఆ అమ్మాయికి ఒక బుక్ ఇచ్చి పెన్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. ఫంక్షన్ అయిపోయింది, వచ్చారు, ఫంక్షన్ అటెండ్ చేశారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిని ఏమంటారు, చదివింపులు అంటారు, రాశారు. వాళ్ళు రాయించుకున్నారు, పక్కన ఊరు పేరు రాయించుకున్నారు, పక్కన ఊరు పేరు రాయించుకున్నారు, ఎంత ఇచ్చారో కూడా రాయించుకున్నారు. జిమ్మన్న మామూలుగానే ఉన్నప్పుడు అన్ని ఫోటోగ్రాఫర్లు పిలిచారు, ఫోటోలు కూడా తీయించారు. ఇప్పుడు అవన్నీ చూస్తున్నారు. జిమ్మన్న ఇంటికి వెళ్ళినాక చూస్తే
అందరూ వరుసగా కనపడ్డారు. బుక్ తీసి తెరిచి చూస్తున్నాడు. వరుస వల్లమందర నోవా 100 రూపాయలు వైరా, గంధం సత్యానందం చిన్న మునగాల 100, కటికల లాజరస్ గారు చిన్న మునగాల 100, ఇలా వరుస కనపడింది. ఇప్పుడు ఏమైందంటే నోవాయ్య గారి ఇంట్లో ఫంక్షన్ వచ్చింది. వెంటనే జిమ్మన్న ఏం చేశాడంటే, మన ఫంక్షన్కి వచ్చాడు, ఇగో ఇక్కడ రాశాడు చదివింపు, రాజు 100 రూపాయలు నోవాయ్య గారికి చదివించాలని పోయి పేరు చూసుకున్నాడు. ఎవరు వచ్చారో చూశాడు. దాంట్లో వాడి ఇంట్లో ఫంక్షన్ ఆ 100 చదివేగానే పక్కన 100 రాసిందాక ఇంట్లోంచి ఒక 100 తీసుకున్నాడు, దేవులో పెట్టుకున్నాడు, ఫంక్షన్కి పోయాడు, 100 చదివించేశాడు. మీకు అర్థం కావాలని ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇది ఎగ్జాంపులే, మీకు ఉదాహరణగా చెప్తున్నాను నేను దీన్ని. ఇప్పుడు జిమ్మనకు నాకు మధ్యలో ఇంకేదైనా రిలేషన్ మిగిలి ఉందా? నేను వచ్చాను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కు, 100 రూపాయలు చదివించాను, పెట్టిన భోజనం తిన్నాను, ఫోటో దిగాను, వెళ్ళిపోయాను. మళ్ళీ మా ఇంట్లో ఫంక్షన్ వచ్చింది, జిమ్మన్న వచ్చాడు, ఫోటో దిగాడు, భోజనం చేశాడు, మళ్ళీ 100 చదివించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏదైనా అనుబంధం మిగిలి ఉందా? నేను ఇచ్చిన 100 నాకు ఇచ్చేసాడు కదా, నేను తిన్నాను కనుక ఆయన కూడా వచ్చి తిన్నాడు కదా, నేను ఫోటో దిగాను కదా, ఆయన వచ్చి ఫోటో దిగాడు కదా, అయిపోయింది కదా, ఇంకా మిగిలిందా నాకు? ఇప్పుడు జిమ్మన్న నా మెడలో చేసింది ఏమన్నా ఎక్కువ చేశాడా? ఇది ప్రశ్న. యేసులో వేసిన ప్రశ్న ఇదే. ఇప్పుడు మీరు ఏమన్నా ఎక్కువ చేశారా? ఏం చేశారు? మీకు 100 రూపాయలు చదివి చేసినప్పటికి చూసి పుస్తకం చూసి మరి పుస్తకం తెలిసింది పోయి. ఇప్పుడు ఏమైందంటే సాత్విక్ సార్ ఇంట్లో ఫంక్షన్ వచ్చింది. రాగానే జిమ్మన్ ఏం చేశాడంటే పుస్తకం తెరిచి చూశాడు. ఎక్కడ చూసినా సాత్విక్ సార్ పేరు కనపడలేదు. వాడు మన ఇంట్లో ఫంక్షన్కి రాలేదురా, మనం ఎందుకు పోవాలో వాడి ఇంటికి ఫంక్షన్ లేదు అని ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కువ చేసింది ఏంటి? మీరు మీ విషయంలో మీరు క్రైస్తవులుగా ఎంచబడుతున్నప్పుడు, మీరు క్రీస్తు యేసు దాసులుగా ఉన్నప్పుడు, మీరు దేవుని పిల్లలుగా ఎంచబడుతున్నప్పుడు మీరు చేసినటువంటి ఒక స్పెషల్ ఏంటి, మీ ప్రత్యేకత ఏంటని అడుగుతున్నారు యేసు ప్రభువు. సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు కదా, అన్యజనులు అలాగే చేస్తున్నారు కదా. ఏంటి మీరు చేస్తున్నట్టు? ఉండి డాక్టర్ గారు మా ఇంటికి రాగానే వామ్మో డాక్టర్ గారు వచ్చారని నేను వెంటనే వెళ్ళిపోయి వెంటనే ఒక కోడిని తీసుకొచ్చి కోసి మంచి భోజనం తయారు చేసి పెట్టా, మంచి గడ్డ పెరిగి వేసి పెట్టాను. ఉండి ఒకరోజు మేము దారి మీద పోతా చీకటి పడి నేను అమ్మగారు మేడం అందరం కలిసి డాక్టర్ గారి ఇంటికి పోయాం. చీకటి పడింది, ఇలా మీ దగ్గర ఉన్నామని వచ్చినాను. వెంటనే డాక్టర్ గారు గుర్తొచ్చింది ఏంటంటే, అప్పుడు నోవాయ్య గారు కోడి కోసి రాత్రి కదా గంప కింద పోయి చేయి పెట్టి ఒక కోడి పట్టుకొచ్చి కోసి పెట్టి వాళ్ళ ఇంట్లోనే ఎట్లాగో ఆ పెయ్యి నెయ్యి పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి వాళ్ళ అమ్మ దగ్గర పోయి గడ్డ పెరుగు ఒకటి తీసుకొచ్చేసి నాకు పెట్టేశాడు. అయిపోయింది, వెంటనే బాకీ చెల్లించలేదు. ఇప్పుడు నాకు డాక్టర్ గారికి మధ్యలో ఏదైనా రిలేషన్ మిగిలి ఉందా? ఇంకా ఏదైనా అనుబంధం ముందుకుందా? మళ్ళీ ఒకసారి వెళ్ళి యేసుప్రభు చెప్పిన మాట చదువుతాను, మళ్ళీ వెళ్ళి యేసుప్రభు చెప్పిన మాట చూస్తాను. ఇప్పుడు నేను, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగ చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము అందరము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్యజనులను అలాగే చేస్తున్నారు కదా. నువ్వేంటి ఎక్కువ చేసింది ఏంటి? నువ్వు ఎక్కువ చేసింది ఏంటి? అన్యజనులు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు దాని కింద ఏముందో చూడండి. అసలు చివరి వచ్చి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. నిజంగా నువ్వు నీ దేవుని బిడ్డగా అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నిన్ను ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడికి నువ్వు కావాల్సినవన్నీ అందించాలి. ఇదే కదా గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఇదే కదా. యేసుక్రీస్తు నియమం ఏంటంటే, ఒకరి భారాన్ని ఒకటి మోయండి అన్నారు, ఒకరి వరకు ఒకటి ప్రయాసపడండి అన్నారు. ఇది ఎవరి గురించి? నిన్ను వ్యతిరేకించేవాడిని కూడా నువ్వు ప్రేమించేవాడిగా. ఇప్పుడు నేను అందుకే మీ అందరికీ ఏ విషయం చెప్పేటప్పుడు
యేసు ప్రభు శిలువ మీద చనిపోతూ కూడా ఆయన దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేశాడు. దేవుడికి ఒక మంచి అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఏంటది? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు చెప్తున్నాడు. చంపుతున్నారు కదా, వాడికి తెలియదు, చంపేస్తున్నారు కదా. అంతకుముందు కొరడంతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ డ్రెస్ మార్చారు, మళ్ళీ వేరే డ్రెస్ వేశారు. అంతా అయిపోయినాక ఆయనను గేలి చేసి అసహ్యంగా ఆయనతో మాట్లాడి ఆయన మనసు నొచ్చుకునే విధంగా బిహేవ్ చేసి మళ్ళా డ్రెస్ వేసి బయటికి తీసుకొచ్చేసి ఆయనతో సిలువ మోపిస్తూ కొరడాలతో కొడుతూ వచ్చారు కదా. సిలువ మీద 3 మేకుల మీద వేలాడి తీశారు కదా. ఇప్పుడు చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక మరి మనం ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి. అసలు కొంచెమైనా బాగా ఆలోచించండి. 1% అయినా, కేవలం 1% అయినా యేసు ప్రభువు చూపించినటువంటి ఆ ప్రేమలో మనం ముందు కొనసాగుతున్నాము. ఇప్పుడు గుండెల మీద చేసుకుని ఆలోచించండి, నేను క్రైస్తవుడినేనా? ఈ ప్రశ్న వేసుకోండి. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషికి నువ్వు జవాబుదారి కాదు. నీ మనసుకే నువ్వు సాక్షి. నీ అంతరాత్మకు, నీ ఆత్మకు నువ్వే సాక్షి. ఎందుకంటే నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, నువ్వు నరకంలో వెళ్ళి కాలాలన్నా, ఏదున్నా సరే నువ్వు ఎవరికి సందేశం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే సందేశం చెప్పుకోవాలి. నువ్వు ఏం చేస్తే పరలోకం వెళ్తావో, ఏం చేయకపోతే నరకానికి వెళ్తావో నీకు చెప్పడానికే నేను ఇక్కడ, అంతే. నీకు నువ్వే జవాబుదారి. నీ సొంత రక్షణ నువ్వే కొనసాగించుకోవాలి. నీ పరలోకాన్ని నువ్వే స్వతంత్రించాలి. ఇప్పుడు అందరు చేసినట్టు నువ్వు చేస్తే ఏంటి నీకు లాభం? నువ్వు ప్రత్యేకంగా ఎక్కువ చేసింది ఏంటి అనే ప్రశ్న క్రైస్తవ సమాజానికి ఎదురైంది. ఇప్పుడు ఏంటి నువ్వు ఎక్కువ చేసింది ఏంటి? నేను అందుకే మీ అందరికీ ఇదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసేటప్పుడు మాటికి మీ అందరినీ ప్రేమతో ఒకటే విషయాన్ని కోరుకుంటున్నాను. నేను అపోస్తలుడైన పౌలు ఇదే ప్రేమను గురించి రాసినప్పుడు ఒక అధ్యాయం రాశాడు ఆయన ప్రేమను గురించి. జిమన్ అవునా కాదు? ఒక మొత్తం అధ్యాయం అంతా రాశాడు ప్రేమను గురించి. యోహాన్ గారు అయితే తన పత్రికలన్నింటిలోనూ 3 పత్రికల్లో కూడా ప్రేమను గురించి రాశాడు. ముందు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఒక సంఘటన చూస్తాను నేను. 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 13 వచనాలు కూడా ప్రేమను గురించే రాశాడు. అద్భుతమైనటువంటి అధ్యాయం రాశాడు ఆయన. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ అద్భుతమే, కానీ అన్నిటినీ మించినటువంటి ప్రేమను గురించి రాశాడు. ఆ గుణ లక్షణాల గురించి రాశాడు. 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గడగడలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడలే అన్నాడు. ఇంకా కొంచెం ముందు కొనసాగితే, బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకేమీ ప్రయోజనం లేదు. ఎన్ని విషయాలు చెప్తున్నాను చూడండి ఇక్కడ. నేను పెద్ద అయ్యగారైతే ఎన్ని 100 భాషల్లో నేను మాట్లాడితే నాలో ప్రేమ లేకపోతే నేను వేస్తాను. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు కదా మళ్ళొచ్చి, నా ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టి కాల్చడం కోసం నా శరీరాన్ని కూడా ఇచ్చేసి, నా ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసి నా శరీరాన్ని కూడా ఇచ్చేసినా కూడా నాలో ప్రేమ లేకపోతే నేను ఉట్టి వేస్ట్ ఫెలోని అన్నాడు ఆయన. ఇది ఇంగ్లీష్లో ఇలాగే ఉంటుంది, బాగా బలంగా తగ్గించింది. తెలుగు మాట నేను వెళ్తున్నాయి అనగానే అది చాలా లైట్గా కనబడింది, కానీ నేను వేస్ట్ ఫెలోని అన్నాడు ఆయన. ఎప్పుడు? నాలో ప్రేమ లేకపోతే నేను వేస్టే అన్నాడు. ఆ ప్రేమ గుణ లక్షణాల గురించి చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఒప్పొంగదు,
అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుని, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ చూసారా? అసలు ఇలాంటి పదాలు ఎట్లా అద్భుతమైనటువంటి పదాలు రాశాడు ఆయన. అన్నిటినీ 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 మనం కొన్నిటిని కూడా ఓర్చలేము, కొన్నిటిని కూడా మనం భరించలేము, కొన్నిటిని కూడా సహించలేము. అసలు ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు మా డాక్టర్ గారిని తీసుకుంటాను నేను ఎగ్జాంపుల్ వెళ్ళి. మా సాత్విక్ సార్ ఏం చేశారంటే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారు. రాగానే అడిగారు, ఏంది బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? పక్కింట్లో ఉన్నటువంటి వాడు వాళ్ళ అబ్బాయి నన్ను కొట్టాడు. ఎగ్జాంపుల్స్ మీది, కేవలం ఎగ్జాంపుల్. మా డాక్టర్ గారు అంటుడని కాదు. ఇప్పుడు మా డాక్టర్ గారు ఏం చేశారంటే వాడి ఇంటి మీద పంచాయతీ పోయారు. అంటే మా అన్నయ్య పోతున్నాడని వెనక దావీదు సుధాకర్ పోయారు. వెంటనే అటు నుంచి మళ్ళీ మన సిల్వాను వాళ్ళ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోయి వాడి ఇంటి మీద పంచాయతీ చేశారు. వాడేం చేశాడు? అరే నేను ఒక్కటే ఉన్నా కదా అని వాడేం చేశాడంటే వాళ్ళ బంధువులు స్నేహితులందరినీ ఫోన్ చేసి పిలిచిండు. ఇప్పుడు పెద్ద పంచాయతీ జరుగుతుందా, పెద్ద గొడవ. ఏంటి దాని సారాంశం అంటే సాత్విక్ సార్ని వాళ్ళ అబ్బాయి కొట్టాడు. ఇది పంచాయతీ. ఈ పంచాయతీ అంతా జరుగుతుంది. ఎంత పెద్ద పంచాయతీ జరుగుతుందంటే కర్రలు తీసుకొని అలా గొడవకు వచ్చాక పెద్ద పంచాయతీ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. దాస్ ఒకలాగా ఉంటాయి, సిల్వ ఒకలాగా ఉంటాడు, సిల్వ ఒకలాగా ఉంటే డాక్టర్ గారు సౌలు ఒకలాగా ఉంటాడు, సుధాకర్ ఒకలాగా ఉంటాడు, దావీదు ఒకలాగా ఉంటాడు. ఇలా ఉంటారు కనుక వివిధ మనస్తత్వాలు ఉంటాయి కనుక మాట మీద మాట జరిగి పెద్ద పంచాయతీ అక్కడ జరుగుతుంది. నాలంటోడు అటు పోయి చూస్తే ఏముందంటే సాత్విక్ సార్ను కొట్టినోడు వాళ్ళిద్దరు అక్కడ మట్టిలో ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఎవడైతే ఏడ్చుకుంటూ వచ్చిండో కొట్టిండని, ఆ తన్నులు తిన్నోడు కొట్టినోడు, ఈ ఇద్దరు పిల్లలు వచ్చి అక్కడ మట్టిలో ఆడుకుంటున్నారు. నాలంటోడు పోయి చూడగానే ఒర్రే ఏంట్రా బాబు ఇదేంటి ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు, మట్టి ఆడుకుంటున్నాడు. మట్టిలో ఎందుకు ఆడుకున్నారు, లేచి ఇంటికి పోయినా నేను వాళ్ళు పంపించి పోయేసాను. అక్కడ పెద్ద పంచాయతీ జరుగుతుంది. పంచాయతీ కొట్టుకొని తలకాల వల్ల కొట్టుకుంటారు, పంచాయతీ జరుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఎవరి వల్ల అయితే గొడవ వచ్చిందో, ఎవరి వల్ల అయితే తగాదా వచ్చిందో వాళ్ళందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, దానికి విలువ ఉందా? ఎందుకు వచ్చింది అంత పెద్ద పంచాయతీ? ఎందుకంటే ప్రేమించే గుణం లేకపోవడం వల్ల, తగ్గింపు స్వభావం లేకపోవడం వల్ల, నీలో ప్రేమ లేకపోవడం వల్ల, ఆ ప్రేమ అన్నింటినీ ఓర్చుకొని తాళుకునే గుణం ఉంది కనుక ఆ గుణం నీలో లేకపోవడం వల్ల ఏమైందంటే పెద్ద పంచాయతీ. కానీ ఇక్కడ అసలు నిజం ఏంటంటే సాత్విక్ సార్కి ఎంత వయసు ఉందో వాడి కొట్టినోడు కూడా అంతే వయసు. సేమ్ ఇద్దరు చిన్నపిల్లలే. వాళ్ళిద్దరూ తెలుసో తెలియకపోతే అనుకున్నారు. దానిని పెద్దవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే పెద్ద పంచాయతీ చేసి ఊర్లకు పూసి పంచాయతీ చేసి వెంటనే ఏం చేశారంటే పార్టీలకు పూసి గొడవలకు పూసారు. ఇప్పుడు దాన్ని వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు. దేవుడికి అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రేమ మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుతా చూడండి మీరు. కోసం నేను చదువుతా ఇప్పుడు 6వ వచనం, 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఏంటది? ప్రేమ. నీలో అది ఉంటే ఏ విషయమైనా సరే నువ్వు ఓర్చుకునే గుణం వచ్చింది నీకు, తాళుకునే గుణం వచ్చేసింది, దాని అన్నింటినీ నమ్మే గుణం వచ్చింది నీకు. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద చెప్పిన మాటలోకి వెళ్ళిపోతావు. సరే, ఆయనలో ఆ ప్రేమ గుణం ఉండటం వల్ల ఆయన ఓర్చుకొని తాళ్ళుకొని ఏమన్నాడు తెలుసా? నిజంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అన్నాడు. ఆయనకు తెలుసు ఆ విషయం. ఈయనెవరో వాళ్ళకి నిజంగానే తెలియలేదు. తెలిస్తే వాళ్ళు ఎందుకు సిలువేస్తారు ఆయన? నిజంగానే ఆయన ఎవరో తెలిస్తే, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలిస్తే, దేవుని నిత్య సంకల్పం అంతా వాళ్ళందరూ తెలుసుకొని ఉండగలిగినట్టయితే ఎందుకు సిలువేస్తారు ఆయన? కాబట్టి యేసుప్రభు ఏం చేశారంటే ముందు ఆయనకు తెలుసు కనుక, అది ఆయనలో ప్రేమ ఉండటం వల్ల వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు కనుక, రక్షించాలంటే వాళ్ళు పెట్టే హింసలు, బాధలు, శ్రమలన్నీ భరించాలని ఆయనకు తెలుసు కనుక, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నిజంగానే వీళ్ళకి తెలియదు తండ్రి వీళ్ళని క్షమించేయాలి. ఆ ప్రేమ
నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, మనం ఏమనుకుంటామంటే ఆ రోజు గొల్గొతా కొండ మీద వేయబడినటువంటి శిలువలో పెట్టినటువంటి ఆ కష్టాన్ని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కోసం అనుకుంటాం, కానీ కాదు సుమి. 2000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనమందరి కోసం కూడా ఆయన అప్పుడే శిలువ వేయబడ్డాడు. మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు, ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత దేవుని నిత్య సంకల్పం అంతా పూర్తయిన తర్వాత యేసుప్రభు తిరిగి రెండో రాకడ వచ్చేంత వరకు వచ్చే ప్రతి జనాంగం కోసం ఆయన శిలువ వేయబడ్డాడు. అంతమందిని ముందే ప్రేమించాడు ఆయన. ఇంత ప్రేమను కూడగట్టుకున్నటువంటి మనము, ఆయన ప్రేమను పొందినటువంటి మనము తిరిగి ఎదుటి వాడిని మాత్రం ప్రేమించలేదు. మరి మన క్రైస్తవ్యం ఎక్కడుంది? మన క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్తుంది? ఒక అయ్యగారు ఏమంటాడంటే, నేను బయట విశ్వాసం గురించే కాదు, బోధకుల గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఆన్లైన్ కనుక చాలామంది చూస్తుంటారు కనుక దీనికి ఒక 60-70 లైక్లు వస్తాయి కనుక, వ్యూస్ వస్తాయి కనుక నేను మీకు అదే విషయం చెప్తాను. నేను ఆయన వస్తే నేను రానంటాడు ఇంకొక ఏమో ఆయన వస్తే ఈ మీటింగ్కి నేను రానంటాడు ఇంకొక ఆయన. అంటే మా మధ్యలోనే సత్యత లేనప్పుడు, మేమే సరిగా లేనప్పుడు మీరు సరిగా ఉన్నామని బోధించే హక్కు మాకెక్కడిది? మేమే పరలోకం వెళ్ళినప్పుడు మీరు మాత్రం పరలోకం వెళ్ళాలని చెప్పే ధైర్యం మాకెక్కడిది? నేను అలాగ ఉండను కనుక నేను మీతో ఈ ధైర్యంగా ఈ వాక్య భాగాన్ని షేర్ చేస్తున్నాను. నేను ఎవరితోనైనానో ఎక్కడైనానో సరే, ఎంతటి తప్పు చేసిన వాటినైనా క్షమించే గుణం నాలో ఉంది కనుక ఇప్పుడు మీరు కూడా అలా ఉండండి అని చెప్పే ధైర్యం వచ్చేసింది నాకు. నేను క్రైస్తవుడుగా జీవించే ఈ క్రమంలో 70% 80% నేను క్రైస్తవుడుగా జీవించే నేను 60-70% మించి ఉన్నాను కనుక మీరు అలా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. నేను చాలామంది చెప్పినట్టు పరిశుద్ధుడు అనగా 100% పరిశుద్ధుడుగా ఏ మనిషి భూమి మీద జీవించలేడు. కేవలం యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యమైంది. ఒక శరీరాన్ని ధరించుకున్న తర్వాత 100% పరిశుద్ధంగా జీవించే ఆ అవకాశం కేవలం ఆయనకు మాత్రమే ఉంది. మిగతా వాళ్ళందరూ మెజారిటీగా మన కృపాయుగంలో ఉన్నాం కనుక ఆయన ప్రేమను పొంది ఆయన కృపలో మనం అందరం ముందు కొనసాగాలంటే ఆ ప్రేమను మనం కలిగి ఉండాల్సిందే. మన ఎడల తప్పు చేసిన వాడిని మనం క్షమించాల్సిందే. మన ఎడల పొరపాట్లు చేసే వాళ్ళందరినో మనం క్షమిస్తూ ముందుకు కొనసాగాల్సిందే. ఇలా చేస్తేనే మనము క్రైస్తవులుగా వెళ్తాం. లేకుంటే నేను అందుకే మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వెళ్ళి చూసినప్పుడు ఒక ఆయన యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడుగా అవ్వాలంటే నేను ఏం చేయాలని అడిగాను. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాను. అప్పుడు ఆయన ఒక మంచి సమాధానం చెప్పారు ఆ యవనస్తుడు. ధర్మశాస్త్రం నువ్వు చదవలేదా? ధర్మశాస్త్రం నీకేం చెప్పింది? వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధం ఆడకూడదు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ సంగతులు నీకు తెలుసు కదా, వెళ్ళి వాటిని ఆచరించాలి. అప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడో తెలుసా? చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడట. చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడట. మరి ఎందుకు డౌట్ వచ్చింది? పరలోకం వచ్చిన తర్వాత డౌట్ ఎందుకు వచ్చింది? అంటే తాను ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియదు. నిజంగానే తెలియదు. నిజంగానే వాడు నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించనే ఆజ్ఞ వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటున్నాడు? ప్రేమించుడంటే వాడు తన జ్ఞానాన్ని బట్టి వాడు ఏదైతే నడుస్తున్నాడో అదే కరెక్ట్ అన్నది. పొద్దునే ఇదే విషయం మీద ఒక చిన్న డిస్కస్ జరిగినప్పుడు మేము వెళ్ళి అక్కడ నేను టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ బండి పిల్లలతో చెప్పాను. నేను ఏంటంటే ప్రతి ఒక్కడు తాను చేస్తుంది కరెక్టే అని అనుకుంటాడు. అలా అనుకోకపోతే వాడు బతకలేడు అసలు. ఆఖరికి ఒక దొంగ మధ్యాహ్నం అంతా హ్యాపీగా పడుకొని బాగా తిని పడుకొని లేచి మంచి స్నానం చేసి వాడు దొంగతనానికి కావాల్సినటువంటి సామాను సరంజామం అంతా సర్దుకున్న తర్వాత వాడు వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏంటో చేస్తాడు? దేవుడా, నేను పట్టుబడకుండా మంచి దొంగతనం చేసి
నా పెళ్ళం పిల్లల్ని హ్యాపీగా సాదుకునే విధంగా నువ్వు నాకు మంచి హెల్ప్ చేయి. నీ హుండీలో నేను రేపు ఆదివారం ప్రార్థన వచ్చినప్పుడు ఇక్కడ కానుక బాక్స్లో దాంట్లో వచ్చిన డబ్బులు వచ్చి దశంభాగం తెచ్చి వేస్తాను. దొంగ దేవుడితో ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా మనకు ఒక డౌట్ కలిగిందా? దొంగతనం చేయడం కోసం దేవుడు ప్రార్థన చేయడం ఏంటా అని మనం అనుకుంటాం. వాడేమనుకుంటున్నాడు తెలుసా? నేను నా దేవుడికి తెలియకుండా ఏమీ చేయను, దొంగతనం కూడా నేను నా దేవుడికి తెలిసేటట్టే చేస్తున్నాను. పాత ప్రాచీన సంస్కృతి నుండి వస్తుంది ఇది. దొంగతనం అంటే ఇదేమి పనికిరానిది కాదు. 64 కళల్లో చోర విద్య కూడా ఇదొక కళే. 64 కళల్లో ఇదొక కళ దొంగతనం అనేది. కాబట్టి నేను ఒక కళాకారుడిని, నా కళని నేను చేస్తున్నానని అనుకుంటాను. ఎవరికి వాడు అలాగే అనుకుంటాను. నేను చేసేది కరెక్టే అనుకొని ఎవరికి వాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి దేవునికి దూరంగా జరిగిపోతున్నాడు. ఇలా 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయంలో ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చినాక చివరి 13వ వచనం ఏం రాశాడు చూడండి ఒకసారి. ఆ అధ్యాయం ముగించినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ముగించినప్పుడు 13వ వచనం ఏం రాశాడు చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాడు తెలుసా? ఫస్ట్ విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ఈ 3 విషయాలు చెప్పి వీటిలో నుంచి మొట్టమొదటిగా తీసుకోవాల్సి వస్తే ఏంటంటే తెలుసా? శ్రేష్టమైనది ప్రేమ. అందుకే ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడని అందుకే యోహాను గారు తన పత్రికలో రాశారు. దేవుడు యోహాను గారి చేత రాయించారు ఏంటంటే తాను ప్రేమ స్వరూపి అని, ప్రేమ లేకపోతే వాడు దేవుని ఎరగడని రాయించారు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. అందుకే మీ అందరికీ ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి ముగించేస్తాను. నేను ఈ అంశాన్ని నేను చాలాసార్లు మీకు చెప్పాను కనుక త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇది ఆన్లైన్లో చదువుకునే వాళ్ళ కోసం ఇది నేను ఇంకొంచెం ఎనలైజ్ చేసి చెప్తున్నాను. కానీ యాక్చువల్గా మీ అందరికీ ఎప్పుడో చెప్పానండి, మళ్ళీ అయినా సరే ఆన్లైన్లో చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది చివరిగా ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేసి దీన్ని ముగించేద్దాం. యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. ఇప్పుడు ఇందాక మనం అది చదువుదామని అనుకొని మనం ముందుకు తీసుకెళ్ళినటువంటి వాక్య భాగం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మీ అందరికీ వదిలేస్తున్నాను నేను. మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మనము మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామనే సంగతి ముందు మీరు తెలుసుకోండి అన్నాడు. ఒకవేళ నువ్వు ఎదుటి వాడిని, నీ తోటి వాడిని, నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే, నువ్వు ప్రేమించినప్పుడు అది దేవుడు ప్రేమ స్వరూపి కనుక, ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు కనుక, నువ్వు ఒకవేళ నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటి ఉన్నావనే సంగతి తెలుసు. మరణములో నుండి అనగా అగ్నిగుండములో నుండి అని అర్థం, జీవములోనికి అనగా పరలోకములోనికి అని అర్థం. ఎప్పుడు? నువ్వు ఎదుటి వాడిని ప్రేమించినప్పుడు మాత్రమే. నువ్వు నీ సహోదరులను, నీ పొరుగు వారిని, నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక మరణములో నుండి జీవములోనికి అనగా అగ్నిగుండంలో నుండి పరలోకంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు అనే సంగతి ముందు నువ్వు తెలుసు. ఒకవేళ నువ్వు ప్రేమించట్లేదు, ఏమంటాడ ప్రియాంక? ప్రేమ లేని వాడు మరణమందే నిలిచి ఉన్నాడు. వాడు అగ్నిగుండంలో నిత్యము వేదన రోదనకరమైనటువంటి ప్రదేశంలో ఉంటాడు. ప్రేమ లేకపోతే అక్కడ ఉంటాడు, ప్రేమ ఉంటే ఇక్కడ ఉంటాడు. ఏది కావాలో చేసుకోవాలో మీరంతా.
అందుకే ఈ అంశంలో ఉన్నటువంటి మూలమైనటువంటి సంఘటన ఏంటంటే ప్రతి క్రైస్తవుడు విధిగా తన పొరుగు వాటిని ప్రేమించబద్ధుడై ఉన్నాడు. అందుకే మీ అందరినీ నేను ప్రేమతో కోరుకుంటున్నాను, మనమందరము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసమే ఈ భూమి మీదకు పంపబడ్డాం. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మనము తిరిగి దేవుని యొద్దకు వెళ్ళడానికే మనం ఈ భూమి మీదకి వచ్చేసాం. ఇదే ప్రసంగి గ్రంథంలో మనకు బోధింపబడినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. మన్నైనది వెనుకుటి వలనే మంటికి చేరును, ఆత్మదారిని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవు కానీ వాక్యభాగాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మనము తిరిగి దేవుని యొద్దకే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంతేగాని అపవాదికి నీవని దూతలకు నువ్వు సిద్ధం చేసినటువంటి ఆ నిత్యాగ్నిలో వెళ్ళి పడకూడదని మాత్రం నేను మీ అందరినీ ప్రేమతో హెచ్చరిస్తున్నాను. నేను దిమన్ మీ అందరినీ దేవుడు మరి ఎక్కువగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను అలాగే నువ్వు ప్రేమలో ఉన్నట్లయితే, నువ్వు ఆ ప్రేమను ముందు కొనసాగించినట్లయితే, ఆ ప్రేమ కలిగినటువంటి గుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే